ఆ సంఘటన కదిలించింది. ఆ సంఘటన కదిలించింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ బలమైన సంకల్పం. మోదీ గిఫ్ట్గా 20,000 సైకిళ్ళ పంపిణీ వెనక కారణం ఇది. మోదీ గిఫ్ట్గా 20,000 సైకిళ్ళ పంపిణీ వెనక కారణం ఇది. మోదీ గిఫ్ట్ సైకిళ్ళ పంపిణీతో విద్యార్థుల్లో అంతులేని ఆనందం. ప్రభుత్వ స్కూళ్లలో హాజరు శాతం పెరిగిందంటున్న అధ్యాపకులు. శనివారం హుస్నాబాద్ నియోజకవర్గంలో మోదీ గిఫ్ట్ పేరుతో సైకిళ్ళ పంపిణీ దేశంలో చర్చనీయాంశంగా మారిన కార్యక్రమం. ఇంకేమో రాసుకొచ్చిర్రు రెండులా చూద్దాము ఏం సంగతో. ఒక పథకం ప్రారంభించాలన్నా, బృహత్తర కార్యక్రమానికి బీజం పడాలన్నా ఎక్కడో ఓ గుండెను కుదిపిన జ్ఞాపకం ఉంటుంది. అలాంటి జ్ఞాపకమే, అలాంటి బలమైన సంఘటనే 20,000 మంది పేద విద్యార్థులకు ఒక ఆస్తిగా, ఒక అండగా, బడిదారి చూపే ఆత్మీయ స్పర్శ అయింది. సైకిల్ తొక్కుతూ స్కూల్కు వెళ్ళాలనే కోరిక బలంగా ఉన్నా కొనే స్తోమత లేక స్కూల్ మానేసి మానసిక బాధను అనుభవిస్తున్న ఓ పిల్లవాడి కోరికను నెరవేర్చిన క్షణాన ఆ పిల్లవాడు పొందిన ఆనందం ప్రపంచాన్ని జయించినట్లుగా రెక్కలు విప్పిన సంతోషం చూసి కేంద్ర మంత్రి బండి సంజయ్ చలించిపోయారు. ఒక సైకిల్ గ్రామీణ విద్యార్థులపై ఎంత బలమైన ముద్ర వేస్తుందో స్వయంగా చూసిన నేత ఆ మానవీయ స్పర్శ వేలాది మందికి అందించాలని ఆ క్షణాన్నే నిర్ణయించుకున్నాడట బండి. అమ్మా, మొత్తానికి బండి ఒక మంచి కార్యక్రమాన్ని ముంగట తీసుకొని పోతుంది. మరి ఎవరు ఆ పిల్లాడు? నేను సైకిల్ కోనిస్తేనే బడికి పోతా, లేకపోతే పోను అని మారాం చేసి మంకుపట్టు పట్టి ఇంటికాడ ఉండి మానసికంగా కుంగిపోయిన మరి ఆ పిల్లగాడు ఎవరు? ఆ పిల్లగాడిని చూసే ఇవాళ ఒక మోదీ గిఫ్ట్ అని 10 చదివే పోరగాళ్లకు సైకిళ్ళ పంపిణీ కార్యక్రమాన్ని ముంగడి తీసుకొచ్చి ఇవాళ సర్కారు బళ్ళల్లా వన్నెదప్పి చిన్నపోయిన సర్కారు బళ్ళల్లా ఇవాళ కలకలలాడేటట్టుగా చేసిందంటే బండి సంజయ్ అనేది కూడా ఇప్పుడు తెర మీదకి వచ్చిన ముచ్చట. ఎందుకంటే ఇప్పుడు ఈయన మోదీ గిఫ్ట్ అని ఈ 10 చదివే పిల్లగాళ్లకు విద్యార్థులకు